ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించెను. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. He listened to Paul as he was speaking. Paul looked directly at him, saw that he had faith to be healed. Acts chapter 14 verse 9. ఈ రోజున దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు కార్యములు చేయాలి అంటే విశ్వాసం ఉండాలి. మనము అద్భుతమును చూడాలి అంటే మనలో అపనమ్మిక ఉండకూడదు. విశ్వాసం ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే, ఎంతటి పనైనా సులువే అని మనము గ్రహించాలి అని ప్రభు లేఖనముల ద్వారా మనకు సెలవిస్తున్నాడు. ఈ రోజున అనేక మంది దేవుడు తమ జీవితంలో కార్యము చేయాలని ఎదురు చూస్తున్నారు. వారి అనారోగ్యం పోవాలని, వారి బలహీనతల నుండి వారు విడిపింపబడాలని, వారి యొక్క సమస్యలు, అప్పులు, ఆర్థికపరమైన కష్టాలు, నష్టాలు ఇవేవి లేకుండా దేవుడు చేయాలని అనుకుంటున్నారు. కానీ ఆ కార్యాలు వారి జీవితంలో దేవుడు జరిగించడానికి కావలసిన విశ్వాసాన్ని మాత్రం నిర్మించుకోలేకపోతున్నారు. అందుకే వారు అనుకుంటున్న కార్యము వారి జీవితంలో జరగడం లేదు. తప్పు దేవునిలో లేదు, తప్పు మనలోనే ఉంది. ఆలస్యము దేవుని వలన కావడం లేదు, ఆలస్యము మన వలనే అవుతుంది అని ఈ రోజున ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఎందుకంటే మనము నమ్మిన దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన కార్యాలు ఎంతో అద్భుతమైనవి, ఆయన పనులు ఆశ్చర్యకరమైనవి. మన దేవుడు ఏకరీతిగా ఉండే దేవుడు. ఈ రోజున లేఖన భాగమును మనం చూసినట్లయితే, అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు ఇతనిలో విశ్వాసం ఉంది అని గ్రహించాడు అని వ్రాయబడినది. ఎవరు ఆ అతడు అంటే, లూస్త్రాలో ఉన్నటువంటి బలహీనమైన పాదములు కలిగి పుట్టుక నుండి కుంటివాడిగా జీవిస్తున్నటువంటి ఒకడు. అతను మరి అలాంటి బోధ ఎప్పుడు వినలేదేమో, అద్భుతమైనటువంటి మాటలు ఎన్నడూ అతని చెవిన పడలేదేమో. శ్రద్ధగా, చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఏ మాట కూడా మిస్ చేయకుండా వింటున్నాడు. ఎందుకు అతను అంత శ్రద్ధగా వింటున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, అతను ఒక కుంటివాడు, నడవలేడు గనుక ఈ లోకం ఎప్పుడు అతన్ని బహుశా నిరుత్సాహపరిచుండొచ్చేమో. నువ్వేం చేయలేవులే, తినింటి దగ్గర ఉండు, నీ యొక్క జీవితం వృధా, నీవు పుట్టడమే దండగా, నీది ఒక జీవితమేనా అని అన్నట్లుగా తనతో ఉన్నవారు, తన బంధువులు, తన స్నేహితులు, ఇరుగు పొరుగు వారు మాట్లాడుతూ ఉండొచ్చు. పుట్టుక నుండి ఇలాంటి నిరుత్సాహమైనటువంటి మాటలు విన్నటువంటి అతడు వాటిని అలవాటు చేసుకొని ఇంతేలే అని ఏదో ఒక మూసలో బ్రతుకుతున్నాడు. ఈ రోజున నీవు ఇలాంటి మాటలను విన్నావేమో, లేదా నీవు వింటూనే ఉన్నావేమో. నీ జీవితం ఎందుకు దండగా, నీకు సరిగ్గా మార్క్స్ రాలేదు, నీవు సరైన ఉద్యోగము చేయడం లేదు, నీది బెత్తెడు శాలరీ, నీకు చేత కాదు, నీవు ఉపయోగము లేని వ్యక్తివి అని ఇలా పలు రకాలుగా నీవు మాటలు విని నిరుత్సాహపడి ఆశలు కోల్పోయి జీవిస్తున్నావేమో. కానీ నీవు ఈ రోజున గ్రహించాలి, అవి కాదు నిజమైన మాటలు, అవి కాదు నువ్వు వినాల్సింది. దేవుని మాటలు విను, సర్వశక్తి కలిగిన ప్రభు మాటలు విను. ఆయన నిరుత్సాహపరచడు, ఆయన నీవు చేయగలవు అని చెబుతాడు, నీ వలన సాధ్యము అని పలుకుతాడు. నీ జీవితంలో ఏ బలహీనతతో నువ్వు ఉన్నా సరే, నీ పైన ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. మరి ఆ రోజున జీవపు మాటలు విన్నటువంటి ఆ కుంటివాడు విశ్వాసముతో నింపబడ్డాడు. నా జీవితం మారుతుంది అని నమ్మాడు. అతని ముఖములో సంతోషం, అతని హృదయములో ఆనందం, ఎన్నడూ లేనంత సంతోషం. అయితే ఇది గ్రహించిన పౌలు గారు అతని వైపు చూసి, ఇతనికి స్వస్థత పొందే విశ్వాసం ఉంది, ఇతనికి దేవుడు స్వస్థత ఇస్తాడు అని అతనితో నీవు లేచి నిలవబడమని పలికాడు. ఆ మాటకు అతడు నిలవబడడం కాదు, గంతులు వేశాడు. అంటే స్వస్థత జరిగిపోయింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీలో కూడా విశ్వాసమో రావాలి. ఈ దేవుని మాటలు నిర్జీవమైనవి కాదు, ఏదో ఉపయోగము లేనివి కాదు. ఇవి
జీవముతో నింపబడినటువంటి మాటలు, దేవుడే నేరుగా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇవి విన్న నీవు అవిశ్వాసములోనికి కాదు, విశ్వాసములోనికి రావాలి. ఎలాంటి విశ్వాసం అంటే, నా యేసుకు అసాధ్యం అనేది ఏది లేదు, అన్ని సాధ్యమే అని నీవు గ్రహించాలి. అప్పుడు దేవుడు నీ వైపు తేరిచూర్చి నీ జీవితంలో కార్యమును తప్పక చేస్తాడు. నీ అనారోగ్యం ఏదైనా, నీ అప్పులు ఎంతైనా, నీ సమస్యలు ఎంత భయంకరమైనవైనా సరే వాటి నుండి నీకు విడుదల వచ్చి తీరుతుంది. తప్పకుండా అద్భుతాన్ని నీవు చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అవును ప్రభువా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. అవునయ్యా, అయ్యా మీ యొక్క మాటలు మాకు జీవాన్ని కలిగించేవిగా ఉంటాయని, అయ్యా మీ యొక్క మాటలు మమ్మల్ని లేవనెత్తేవిగా ఉంటాయని, ఆ యొక్క పుట్టు కుంటివాడికి ఉన్నటువంటి విశ్వాసమును మాకును మీరు దయచేయండి అయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి, శక్తిహీనులుగా ఉన్నారో మీ యొక్క శక్తి చేత వారిని నింపండి అయా. అనారోగ్యముతో బాధపడుతున్నారో, స్వస్థత నిమిత్తము ప్రార్థిస్తున్నారో ప్రభు, మీరే వారికి తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మీరే వారిని స్వస్థపరచండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. కుటుంబములో క్షేమాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగించండి అయా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో కాడిని మోసేటువంటి కృపను దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటి సుఖముగా క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా మరి తండ్రి రక్షణ లేని ప్రతి బిడ్డను ప్రభు మీరు రక్షించుకోండి అయ్యా. ప్రతి ఒక్క మోకాలు మీ సన్నిధిలో వంగునట్లు, ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. అనాథలను ఆదరించు వాడవు, అభాగ్యులను ఆదుకొని వాడవు. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరు న్యాయము తీర్చే దేవుడు తండ్రి. బిడ్డల పక్షముగా మీరు ఉండండి అయ్యా, న్యాయమును తీర్చండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి ప్రభా. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి ప్రభా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదమన్న వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అవునయ్యా, బిడ్డలు చెడు వ్యసనాలకు, డ్రగ్స్ ఎడిక్షన్స్ తో, గేమ్స్ ఎడిక్షన్స్ తో, మొబైల్ ఎడిక్షన్స్ తో అయా వారు ఉన్నారో ప్రభా, అటువంటి మనస్సును తీసివేసి నా ప్రభా అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఈ రోజున నా తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా, వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా అయ్యా. అదే విధంగా నా తండ్రి బిడ్డ ఎక్కడైతే ఇంటర్వ్యూలకు వెళ్ళారో ప్రభా, అక్కడ నుండి మరి కాల్ లెటర్ వచ్చినట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా కూలి పని చేసుకునే వారిని దీవించండి, చేతి పని చేసుకునే వారిని దీవించండి అయా. మరి తండ్రి మీ యొక్క పరిచర్యలో సహకరిస్తున్న బిడ్డలను మీరు పేరు పేరున దీవించండి ప్రభు, ఆశీర్వదించమని వేడుకుంటున్నాము అయ్యా. అయా మీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని వేడుకుంటున్నాము తండ్రి. గర్భఫలము లేక బాధపడుతున్నారో ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. మీ సువార్త పనిలో బిడ్డలు పాలిభాగస్తులై ఉంటుండగా ప్రభా అనేకుల ఆత్మలను తండ్రి మరి రక్షించేటువంటి భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారిని మీరే బలపరచండి అయ్యా. వారు పడుతున్న కష్టాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ మెండైన కృపాహస్తము వారితోనూ, వారి యొక్క తండ్రి అక్కడ పనిచేస్తున్న బిడ్డలందరితోనూ ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా ఎందరైతే బిడ్డలు ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.